compound is xenon tetrafluoride. Xenon tetrafluoride. Xenon tetrafluoride is prepared by the direct reaction of xenon gas with fluorine gas at 7 bar pressure and 873 K temperature. These two should be taken in 1:5 ratio. We will get xenon tetrafluoride, XeF4. This XeF4 is hydrolyzed. When it is react with water, it hydrolyzed to give Xe plus XeO3, that is xenon trioxide, plus HF. These are the products that were obtained by the hydrolysis of xenon tetrafluoride. So, xenon tetrafluoride on complete hydrolysis with water, hydrolysis means reaction with water is called as hydrolysis. So, xenon tetrafluoride when hydrolyzed, it gives us xenon gas along with xenon trioxide and hydrogen fluoride. These are the preparational properties of xenon tetrafluoride. Now come to the structure. We know that xenon structure is the xenon tetrafluoride. Xenon is the central atom and its electronic configuration is krypton 4d10 5s2 5p6. Here 5d orbital is empty. That means in 5s orbital we have 2 electrons, in 5p orbital we have 6 electrons, 3 pairs. ఇంతకుముందు చెప్పుకున్న XeF2 లో మనం చూసాము ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ లో ఒక ఎలక్ట్రాన్ d ఆర్బిటాల్ లో ఎంటర్ అవుతుందని. ఇక్కడ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ కూడా జరుగుతుంది. సో ఇన్ సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ xenon is found to be 5s2 5p4 5d2. That means in s orbital you have 2 electrons, in p orbital you have 4 electrons and d orbital you have 2 electrons. So, here we have 4 unpaired electrons and 2 pairs of electrons. 4 unpaired electrons and 2 pairs of electrons. So, it will undergo to sp3d2 hybridization. Remember, this hybridization theory is purely hypothetical theory. The structure is correct. That means it has an experimental evidence. Just to stop supporting the structure, we have to consider hybridization takes place, because the shape is also experimental evidence. But why you cannot ask the questions? అంటే ఇక్కడ మనకు హైబ్రిడైజేషన్ అనేది ఒక ఊహాతీత సిద్ధాంతం. ఇలాగే ఎందుకు జరుగుతుంది, అక్కడ sp3d ఎందుకు జరిగింది, ఇక్కడ sp3d2 ఎందుకు జరుగుతుంది, రాబోయే కాంపౌండ్లో sp3d3 ఎందుకు జరగట్లేదు, అందులో ఎందుకు, అది ఇక్కడ ఎందుకు జరగకూడదు, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు. ఎందుకంటే ఇక్కడ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్, అది ట్రూ, అది నిజం. మాలిక్యులర్ స్ట్రక్చర్ నిజం, దాని షేప్ నిజం, దానికి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో దానికి సపోర్ట్ చేసే విధంగా మనం ఈ థియరీని అన్వయించుకోవాలి. అంతేగాని ఎందుకు ఏంటి, అక్కడ sp3d ఎందుకు, ఇక్కడ sp3d2 ఎందుకు, తర్వాత దాంట్లో sp3d3 ఎందుకు అంటే అలా జరిగితేనే ఆ షేప్ అనేది ఉంటుంది, ఆ మాలిక్యూల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంతే, మాలిక్యూల్ ఉన్నది అది వాస్తవం, దాని షేప్ వాస్తవం. సో ఇలా జరిగి ఉంటేనే ఆ షేప్ ఉండడానికి అవకాశం ఉంది.
కాబట్టి ఇలా జరిగి ఉండాలి, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకటి ప్రూవ్ చేసే వరకు కూడా వీ హ్యావ్ టు బిలీవ్ దిస్. సో sp3d2 హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుంది? sp3d2 హైబ్రిడైజేషన్లో ఏం జరుగుతుందంటే 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కూడా ఒకే ప్లేన్లో ఇట్లా 4 ఉంటాయి, పైనుంచి ఒక కింద నుంచి ఒకటి ఉంటుంది. అంటే 4 ఇట్లా వస్తాయి, ఒక ప్లేన్లో 4 వస్తాయి అన్నమాట. ఇలా 2 వస్తాయి, ఇట్లా 2 వస్తాయి. అంటే వీటి మధ్య బంధకోణాలు 90 degrees ఉంటాయి. పైనుంచి ఒకటి ఉంటుంది, కింద నుంచి. అంటే SF6 మాలిక్యూల్లో మనకు sp3d2 హైబ్రిడైజేషన్ గురించి మనం చూడటం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఈ ప్లేన్లో ఉంటాయి. మీరు అడగొచ్చు, ఇందాక మరి పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమో ఒక ప్లేన్లో వచ్చాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏమో మనకు యాక్సెస్లో వచ్చాయి కదా, మరి ఇప్పుడు అట్లా ఎందుకు రాకూడదు అంటే, ఇక్కడ ఏ మాలిక్యూల్ అయినా సరే స్టేబుల్ షేప్కి, స్టేబుల్ కాన్ఫిగరేషన్కి, సిమెట్రికల్ షేప్కి ట్రై చేస్తూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు అది సౌష్ఠవంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ల యొక్క అమరిక కూడా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఇందాక యాక్చువల్ పొజిషన్లోకి వచ్చినప్పుడు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ దానికి లీనియర్ షేపు, అదొక సిమెట్రీని ఇస్తుంది, మాలిక్యులర్ సిమెట్రీని ఇస్తుంది. అలాగే ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నప్పుడు అది మాలిక్యులర్ సిమెట్రీ వస్తుంది. ఒకవేళ మనకు 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండి 2 పెయిర్డ్ ఉన్నట్లయితే అప్పుడు నీకు జనరల్గా ఈ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఒక ప్లేన్లోకి వచ్చేసి మిగిలిన పెయిర్ వచ్చేసి నీకు అలా వచ్చి ఉండేది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే మాలిక్యులర్ షేప్ అనేది సాధ్యమైనంత వరకు సిమెట్రికల్గా ఉండటానికి ట్రై చేస్తుంది. ఆ సిమెట్రికల్ షేప్ రావాలి అంటే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉండాలి, పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉన్నప్పుడు ఆ సిమెట్రికల్ షేప్, సిమెట్రీ అనేది వస్తుంది అనే దాని మీద ఆధారపడి ఏవి యాక్సెస్లోకి వెళ్తాయి, ఏవి మనకు ప్లేన్లోకి వస్తాయి అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ పర్టికులర్గా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, పెయిడ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసరికి మనకు ఈ యాక్చువల్ పొజిషన్స్లో వస్తాయన్నమాట, అక్షాలలో వస్తాయి. ఈ ప్లేన్లోకి వచ్చేసరికి నీకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ నీకు అక్కడ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ XeF4లో మనం తీసుకున్నట్లయితే జినాన్కి 4 ఫ్లోరిన్లు కూడా ఇలా 4 ప్లేన్స్లో ఇలా వస్తాయన్నమాట. స్క్వేర్ ప్లేనర్ షేప్ అంటారు దీన్ని. ఇక్కడ పైన కింద మనకు అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అనేవి 2 అలా ఉంటాయి. సో ద షేప్ ఈజ్ స్క్వేర్ ప్లేనర్ షేప్ విత్ బాండ్ యాంగిల్ 90 degrees. XeF4లోకి వచ్చేసరికి షేప్ వచ్చేసి స్క్వేర్ ప్లేనర్లో ఉంటుంది, బాండ్ యాంగిల్ వచ్చేసి 90 degreesలో ఉంటుంది. హైబ్రిడైజేషన్ వచ్చేసరికి sp3d2 హైబ్రిడైజేషన్. జినాన్ హెక్సాఫ్లోరైడ్ XeF6 మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. XeF6 అనేది జినాన్ గ్యాస్ ప్లస్ ఫ్లోరిన్ గ్యాస్. ఈ రెండింటినీ కూడా 1:20 రేషియోలో 60 bar ప్రెషర్ వద్ద 573 K టెంపరేచర్లో మనం హీట్ చేసినట్లయితే నికెల్ ట్యూబ్లో మనకు జినాన్ హెక్సాఫ్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ప్రాపర్టీస్ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. హైడ్రాలసిస్ ఆఫ్ జినాన్ హెక్సాఫ్లోరైడ్ will leads to the formation of different oxyfluoro compounds of xenon. Partial hydrolysis మనం చేసినట్లయితే XeF6ని partial hydrolysis చేసినట్లయితే when it hydrolyzed with water it will gives us XeOF4 plus 2HF. అలాగే XeF6 when hydrolyzed with 2 moles of water it will gives us XeO2F2 plus 4HF, and complete hydrolysis of XeF6 leads to the formation of XeO3 xenon trioxide plus 6HF. These are the properties of xenon hexafluoride. So preparation and properties. Now ఇక మనకు స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే ఈ xenon hexafluoride లో మొత్తం 6 ఫ్లోరిన్స్ ఉంటాయి కాబట్టి 6 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక అన్పెయిడ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా ఉంటుంది. టోటల్ 7 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇది ఎలా ఫామ్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే xenon యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో క్రిప్టాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్
ప్లస్ 4d10 5s2 5p6గా ఉంటుంది. ఇప్పుడు ఈ 6 ఎలక్ట్రాన్స్ మనకు బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఈ s ఆర్బిటాల్లో మాత్రం ఇన్వాల్వ్ కావు. కాబట్టి గ్రౌండ్ స్టేట్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. ఫైవ్ డి ఆర్బిటాల్ మనకు ఎంటీగా ఉంటుంది. బట్ ఇన్ థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్, అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్లో ఒక p ఆర్బిటాల్ వెళ్తుంది, రెండో ఎక్సైటెడ్ స్టేట్లో రెండో p ఆర్బిటాల్ వెళ్తుంది, మూడో ఎక్సైటెడ్ స్టేట్లో మూడో p ఆర్బిటాల్ వెళ్తుంది. కాబట్టి థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్లో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుందంటే 5s2 5p3 5d3గా ఉంటుంది. అంటే s ఆర్బిటాల్లో నీకు 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5p ఆర్బిటాల్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5d ఆర్బిటాల్లో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి 6 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇట్ కెన్ ఫార్మ్ 6 బాండ్స్, కోవలెంట్ బాండ్స్, 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరిగే హైబ్రిడైజేషన్ వచ్చేసరికి దిస్ హైబ్రిడైజేషన్ ఈజ్ సెట్ టు బి sp3d3 హైబ్రిడైజేషన్. జనరల్గా sp3d3 హైబ్రిడైజేషన్ అంటే ఎలా ఉంటుంది? 6 స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే గ్రౌండ్ స్టేట్లో జినాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ క్రిప్టాన్ ప్లస్ 4d10 5s2 5p6గా ఉంటుంది. సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్లో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p3 5d3గా ఉంటుంది. దో ఇట్ విల్ అండర్గాన్ టు sp3d3 hybridization. sp3d3 hybridization means we should have 7 bonds, 7 orbitals. So sp3d3 అంటే ఇది జనరల్గా ఎలా ఉంటుందంటే పెంటాగోనల్ బైపిరమిడల్ షేప్లో ఉండాలి. sp3d3 అంటే ఇలా పెంటాగోన్ అంటే ఇట్లా ఉంటుంది, 5 ఉంటాయి. ఇవి మధ్యలో వీటి మధ్యలో ఉండే బాండ్ యాంగిల్స్ నియర్ టు 72 degrees ఉంటాయి. పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటి ఉంటుంది. కాకపోతే ఇక్కడ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు డిసార్టెడ్ షేప్లో ఇక్కడ ఒక పెయిర్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన చోట్లలో మనకు నాన్ బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి, ఇది బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి కాబట్టి మనకు 6 బాండ్స్ అలా వస్తాయన్నమాట. అంటే Xc అనేది సెంట్రల్ ఆటమ్గా ఉన్నట్లయితే ఈ సెంట్రల్ ఆటమ్ చుట్టూ మనకు ఇట్లా ఒక ఫ్లోరిన్ వస్తుంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ వస్తుంది, ఇక్కడ ఒక ఫ్లోరిన్ వస్తుంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లోరిన్ వస్తుంది, ఇక్కడ ఒక అన్పెయిడ్ బాండింగ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వస్తాయి. దీనికి పర్పెండిక్యులర్గా ఇలా ఒక ఫ్లోరిన్, పైన ఒక ఫ్లోరిన్, అంటే ఇవి మొత్తం కూడా ఒక ప్లేన్లో ఉంటాయి. ఇవి రెండు దానికి పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట. ఈ షేప్ని ఏమంటారంటే డిసార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ అంటారు. దిస్ షేప్ ఈజ్ కాల్డ్ యాజ్ డిసార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్. హైబ్రిడైజేషన్ ఈజ్ sp3d3 hybridization. Electronic configuration is third excited state electronic configuration. Next, structure of XeO3. Structure of XeO3. So we know, we have already discussed that XeO3 can be prepared by the complete hydrolysis of xenon hexafluoride or xenon tetrafluoride. Complete hydrolysis of xenon hexafluoride XeF6, when hydrolyzed, completely hydrolyzed with water, it will gives us XeO3 plus 6HF. So this is the main preparation of xenon trioxide. This can also be prepared by complete hydrolysis of xenon tetrafluoride also. Now the structure is, here oxygen is forming 3 bonds with xenon. Oxygen's valency is 2, that means each oxygen can form 2 bonds. When 3 oxygens are there, compulsory 6 unpaired electrons are required. So 6 unpaired electrons is possible only when it undergone to third excited state. In first excited state you have 2 unpaired electrons, in second excited you will have 4 unpaired electrons, in third excited state only you will have 6 unpaired electrons. So in third excited state, that means in ground state xenon electronic configuration is krypton 4d10
5s2 5p6. That means 2 electrons are in 5s orbital and 6 electrons are in 5p orbital as 3 pairs. Now 5d orbital is empty. Now on third excited state, these 3 electrons will enter into 5d orbital, then the electronic configuration will be 5s2 5p3 5d3. Now here it will undergone to sp3 hybridization. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, Xc(F6) లో కూడా థర్డ్ ఎక్సైటెడ్ స్టేట్ ఉంది, అక్కడేమో sp3 d3 హైబ్రిడైజేషన్ అన్నారు, ఇక్కడేమో sp3 హైబ్రిడైజేషన్ అంటున్నారు ఎందుకు అని. ముందే చెప్పాను, హైబ్రిడైజేషన్ ఈజ్ కంప్లీట్లీ హైపోథెటికల్ థియరీ. మాలిక్యులర్ షేప్ను బట్టి మనం హైబ్రిడైజేషన్ డిసైడ్ అవుతుంది, హైబ్రిడైజేషన్ బట్టి మాలిక్యులర్ షేప్ కాదు. ఎందుకంటే మాలిక్యులర్ షేప్కి మనకి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, బాండ్ యాంగిల్స్కి ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ బాండ్ యాంగిల్ స్ట్రక్చర్ని సపోర్ట్ ఏ హైబ్రిడైజేషన్ చేస్తుందో ఆ రకంగా మనం ఆలోచించి ఆ మాలిక్యూల్కి ఆ హైబ్రిడైజేషన్ని మనం అన్వయిస్తాము. అంతేగాని అక్కడ sp3 d3, అక్కడ థర్డ్ ఎక్సైటేషన్లో sp3 d3 జరిగింది కాబట్టి ఇక్కడ అదే జరగాలని లేదు. ఇందాక అక్కడ షేప్ వచ్చేసరికి మనకు ఎక్స్పెరిమెంటల్లో మనం స్టడీ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే డిసార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ వచ్చింది. కాబట్టి డిసార్టెడ్ ఆక్టాహెడ్రల్ షేప్ రావాలి అంటే అది sp3 d3తోనే సాధ్యమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ అది పిరమిడ్ షేప్లో ఉంది. పిరమిడ్ షేప్ అనేది దేనికంటే sp3 హైబ్రిడైజేషన్లోనే పాసిబుల్ అవుతుంది. కాకపోతే మనకి ఇక్కడ బాండ్స్ అన్నీ కూడా మనకు సపోర్ట్, మనం అనుకున్నది కరెక్ట్గా అక్కడ రిప్రజెంట్ చేయగలగాలి, ఎట్లా పడితే అట్లా అనడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు sp3 హైబ్రిడైజేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, వెన్ ఇట్ ఇస్ అండర్గాన్ టు sp3 హైబ్రిడైజేషన్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటల్ విల్ బి ఫార్మ్డ్ విచ్ ఆర్ ఇన్ టెట్రాహెడ్రల్ షేప్. ఈ టెట్రాహెడ్రల్ షేప్లో ఉన్నప్పుడు ఇక్కడ మనకు తీసుకుంటే 3 ఏమో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనకు 3 ఆక్సిజన్లు ఇక్కడ 3 యాక్సెస్లో అవి బాండ్స్ని ఫామ్ చేస్తే తరువాత ఆక్సిజన్లో మనకు ప్రతి ఆక్సిజన్లో కూడా ఇక్కడ సెంట్రల్ ఆటంలో 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి డి ఆర్బిటాల్లో. అలాగే ప్రతి ఆక్సిజన్లో కూడా ఒక పి ఆర్బిటాల్ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్లో ఉండే పి ఆర్బిటాలకు ఇక్కడ ఉండే 5d ఆర్బిటాల్, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండే 5d ఆర్బిటాలకు మధ్య d'p పై బాండ్ ఫామ్ అవుతుంది. d'p పై బాండ్ ఫామ్ అవుతుంది. అంటే Xc అనే మాలిక్యూల్ ఇలా ఉన్నప్పుడు, యాటమ్ ఇలా ఉన్నప్పుడు దాంట్లో ఒక ఆర్బిటాల్లో అట్లా 2 ఎలక్ట్రాన్స్ అలా ఉంటే ఒక బాండ్ వచ్చేసరికి ఆక్సిజన్తో సిగ్మా బాండ్ ఫామ్ అయితే రెండో బాండ్ వచ్చేసి పై బాండ్. ఆ పై బాండ్ దేనికి సంబంధించిన పై బాండ్ అంటే ఆక్సిజన్ యొక్క పి ఆర్బిటాలకు జినాన్ యొక్క డి ఆర్బిటాలకు మధ్య ఏర్పడే పై బాండ్. కాబట్టి దీన్ని ఏమంటారంటే d'p పై బాండ్ అంటారు, d'p పై బాండ్. అలాంటి పై బాండ్లు మనకు 3 ఆక్సిజన్లతో 3 సిగ్మా బాండ్స్ 3 పై బాండ్స్ ఏర్పడతాయి. అంటే ఇంతకుముందు మనం చూసుకున్న డబుల్ బాండ్స్ అన్నీ కూడా మనకు ఎట్లా ఉన్నాయంటే pp డబుల్ పై బాండ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ పర్టికులర్గా మనకు d'p పై బాండ్ ఉంటుందన్నమాట. అంటే జినాన్ యొక్క హాఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాలకు, అంటే ఇక్కడ ఉన్న మనం చెప్పుకున్న హాఫ్ ఫిల్డ్ డి ఆర్బిటాలకు ఆక్సిజన్లో ఉన్న హాఫ్ ఫిల్డ్ పి ఆర్బిటాలకు మధ్య ఏర్పడే బాండ్ అనమాట. దాన్ని d'p పై బాండ్ అంటారు. ఇక్కడ మనకు పిరమిడ్ షేప్లో ఉంటుంది. బాండ్ యాంగిల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 103 degrees బాండ్ యాంగిల్ మనకి ఇక్కడ ఈ మాలిక్యూల్లో కనిపిస్తుంది. సో F4, this XeO(F4) is obtained by partial hydrolysis of XeF6. XeF6 when reacts with water, it will gives us XeO(F4) plus 2HF.
This is the preparation of XeO-F4. So, in XeO-F4, if we observe, one oxygen has to form 2 bonds and 4 fluorine atoms are there. So, they have to form 4 sigma bonds. That means 5 sigma bonds and 1 pi bond is required. Total 6 electrons, unpaired electrons are required. So, it is possible only in third excited state only. So, in third excited state, xenon, ground state xenon electronic configuration is krypton 5s2 5p6. In third excited state, its electronic configuration is 5s2 5p3 5d3. Now, here 5s orbital has 2 electrons, 5p orbital has 3 electrons, 5d orbital is also having 3 unpaired electrons. Now, it will undergone to sp3d2 hybridization. It will undergone to sp3d2 hybridization. We know in sp3d2 hybridization we will have 5 orbitals in one plane and 2 like this. So, here 2, 3, 4, 1, 2, 3, 4, 5, we have 5, sorry. XeO-F4. In XeO-F4, total 4 fluorine atoms and 1 oxygen is there, total 5 bonds are there. 5 bonds means 5 unpaired electrons are required. The 5 unpaired electrons is possible only in third excited state only, because in second excited state we will have only 4 unpaired electrons. Here we require 5 unpaired electrons. So, in third excited state we will get 6 unpaired electrons, but we require only 5. So, remaining only 5 orbitals will undergone to hybridization. This hybridization is said to be sp3d2 hybridization. In sp3d2 hybridization, we will have 4 orbitals in one plane and other 2 are perpendicular to this. So, this is sp3d2 hybridization. In sp3d2 hybridization, 5 orbitals will occupy like this and 5th orbital will be fulfilled with 2 electrons, because 1, 2, 3, 4, 5 unpaired orbitals, 5 orbitals with unpaired electrons and 5th orbital with paired electrons. So, it will be like this. Now, these 4 planars, they will form bonds with 4 fluorine atoms, and this axial atom will form bond with oxygen. That is why in XeO-F4, xenon is the central atom. It forms 4 bonds with 4 fluorine atoms which are in one plane with 90 degrees angle, and other with oxygen, other bond will be formed with oxygen. Now, here we have unpaired d orbital in xenon and one half filled p orbital in oxygen. So, here because of that one pi bond will be formed. This is d dash p pi bond. D orbital of xenon and half filled p orbital of oxygen will form one pi bond. This bond is said to be d dash p pi bond, and one orbital is with paired electrons, this orbital. So, this is the shape of XeO-F4.